విజయవాడ సెంట్రల్ భారత హేతువాద సంఘం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. భారత హేతువాద సంఘం అధ్యకుడు వెంకట సుబ్బయ్య కామెంట్స్. తిరుపతి జిల్లాలో బిఎన్ కండ్రిగ మండలంలో సర్వే నంబర్ 295 నందు అంజూర్ ఫారెస్ట్ లోని 21 ఎకరాల అటవీ భూమిని కలికి ట్రస్ట్ వారు అటవీని సంధనలకు విరుద్దంగా పెద్ద పెద్ద కట్టడములు నిర్మించి చుట్టూ ఫెన్సింగ్ వేసి లోపల యజ్ఞాలు, యాగాలు, భజనలు చేస్తూ విదేశీయులను రప్పించి రాత్రుల పూట ఏమి చేస్తున్నారో తెలియని పరిస్థితి. డీప్ ఫారెస్ట్ లో విదేశీయులు వచ్చి అందున రాత్రుల నివాసం అటవీ చట్ట విరుద్దం. దీనివలన అక్కడ వస్తున్న శబ్దాలకు భయపడి అటవీ జంతువులు చుట్టుపక్కల గ్రామాల్లోకి వస్తూ జింకలు, నెమళ్లు చనిపోతున్నాయి. ఆ దగ్గరలోనే ఎంతో విలువైన ఎర్రచందనం భూములున్నాయి. వాటికి రక్షణ లేదు. ఇది అటవీ శాఖ వారి బాధ్యతారాహిత్యము. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి గత జూన్ నెలలో హేతువాద సంఘం ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. అంతేకాదు ఇదే విషయమై అటవీ శాఖ అధికారులకు వ్రాసినా కూడా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ తప్పించుకుంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూములపై మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. అదేవిధంగా ఈ సమస్యపై కూడా చర్యలు తీసుకోవాలని, కాపాడాలని పవన్ కళ్యాణ్ వేడుకుంటున్నాం. అధికారులు, ఆశ్రమ నిర్వాహకులు కుమ్మక్కై కోట్లాది రూపాయల అటవీ భూములను కల్కి ఆశ్రమం వారికి దారాదత్తం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. బహుశా ఇందుకేనేమో మొన్న రిపబ్లిక్ డే నాడు తిరుపతి జిల్లా కలెక్టర్ కు అటవీ అధికారి ఎల్ దేవరాజులకి లోకల్ ఎమ్మెల్యే ఉత్తమ అధికారులని ప్రతిభా పురస్కారాలు ఇచ్చారు. తక్షణమే తిరుపతి జిల్లా బిఎన్ కండ్రిగ మండలం సర్వే నంబర్ 295లో కల్కి ఆక్రమించిన 21 ఎకరాల అంజూర్ ఫారెస్ట్ భూమిని స్వాధీనం చేసుకుని ఇంతకాలం కల్కికి మద్దతు పలుకుతూ బాధ్యతారాహిత్యంగా ఉన్న అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హేతువాద సంఘం డిమాండ్ చేస్తుంది. ఈ సమావేశంలో వెంకట సుబ్బయ్య, చంద్రశేఖర్, సుబ్బరామయ్య, రాజయ్య, కిరణ్ పాల్గొన్నారు. అధ్యక్షుడు భారత హేతువాద సంఘం. మిత్రులారా, ఈరోజు సమావేశం కారణం మనకి తిరుపతి జిల్లా బిఎన్ కండ్రిగ మండలం కల్లెవెట్టు గ్రామం దగ్గర డీప్ ఫారెస్ట్ అంజూర్ ప్రాజెక్ట్ అంటారు. అంజూర్ ఫారెస్ట్ ల్యాండ్, అంజూర్ అటవీ భూమి. అటవీ భూమిలో అది డీప్ ఫారెస్ట్, రోడ్డు నుంచి 10 కిలోమీటర్ లోపలికి ఉంటుంది. దానిలో సర్వే నంబర్ 295లో 20.75 ఎకరాలు, అంటే దాదాపు 21 ఎకరము కల్కి ట్రస్ట్ వారు, కల్కి తెలిసి కల్కి భగవానుడు, ఆ ట్రస్ట్ వారు ఆక్రమించి ఆశ్రమం పేరుతో రకరకాలుగా మోసం చేస్తున్నారు. దాదాపు 15-20 సంవత్సరాల నుంచి మోసం చేస్తున్నారు. అక్కడికి విదేశీయులు వస్తారు. రాత్రిపూట భజనలో, యాగాలు, యజ్ఞాలు చేస్తూ ఉంటారు. యోగాలు ఫారెస్ట్ ల్యాండ్ లోకి విదేశీయులు వచ్చి రాత్రులు కూడా బస్ చేయడం అనేది చట్ట విరుద్ధం, అటవీ శాఖకి పూర్తిగా విరుద్ధం. ఇప్పుడు మనకి అటవీ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. ఫారెస్ట్ ల్యాండ్ ఎవరైనా ఆక్రమిస్తే తాటి తీస్తామంటున్నాడు. చాలా సంతోషం. ఇప్పుడు మనకి చిత్తూరు జిల్లాలో పెద్దారెడ్డి గారు ఉన్నారు. ఆయన ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించడం దాని మీద చేస్తున్నాడు. అట్లాగే ఇప్పుడు కూడా తిరుపతి జిల్లాలో కల్కి భగవాన్ ఆక్రమించిన ఫారెస్ట్ ల్యాండ్ని స్వాధీనం చేసుకోమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విషయమై మేము అక్కడ ఫారెస్ట్ అధికారులకు, జిల్లా కలెక్టర్కు, ఎంఆర్ఓకు లెటర్లు పెట్టినాం. ఒక ఫారెస్ట్ అధికారి అంటాడు, ఇది మా ఏరియాలోకి రాదు, కాళహస్తి ఏరియాలోకి వస్తుంటాడు. కాళహస్తి ఏరియా ఫారెస్ట్ ఆఫీస్ అడిగితే మాకు రాదు, ఇంకొక అధికారికి ఉంటారు. ఒకరి మీద ఒక నాటకాలు ఆడుతూ ఉన్నారు ఇంతకాలం. కాబట్టి ఇప్పటికైనా కల్కి భగవాన్ ఆక్రమించిన అటవీ భూమిని స్వాధీనం చేసుకోవాలని హేతువాద సంఘం డిమాండ్ చేస్తుంది. అంతేకా పవన్ కళ్యాణ్ గారు కూడా అటవీ భూమిని ఆక్రమిస్తే తాటి తీస్తామనే దాన్ని కూడా ఆయన నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా ఆయనకు ఉందని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అదొకటి. నెంబర్ 2వ విషయము, కల్కి భగవాన్ అదే జిల్లాలో వరలాయపాలెం మండలంలో పేదల భూములు అసైన్డ్ ల్యాండ్స్. ఇప్పుడు వీళ్ళున్నారు, వీళ్ళ భూములు దాదాపు 20 సంవత్సరాల క్రితం ఆక్రమించి ఇప్పుడు ఆశ్రమం కట్టాడు వాళ్ళ భూముల మీద. ఇప్పుడు కల్కి భగవాన్ ఆశ్రమం ఉంది వరలాయపాలెంలో. ఆశ్రమం కట్టి వీళ్ళ భూముల మీద కట్టాడు. వీళ్ళకి 20 సంవత్సరాల నుంచి ఆ భూములు వాళ్ళు ఆక్రమించడంతో లేని ఆ భూముల మీద వచ్చే ఆదాయం లేదు. మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు లేక రెవెన్యూ మంత్రి గారు ఉన్నారు, అన్న మన సత్యప్రసాద్, తిరుపతి
రేపల్లె ఎమ్మెల్యే గారు మాది తిరుపతి జిల్లా ఉదయపాలెం మండలం పత్తివాడలో జరుపుకోవాలి సార్. మాది 3 ఎకరాల చెట్లు ఉంది. కైకి నమ్మబాబా ఆక్రమించి 20 సంవత్సరాలు ఉంది. ఈ 20 సంవత్సరాలుగా మేము వాళ్ళకి బయట చేస్తా ఉన్నాము. అధికారులు అయితే వాళ్ళకి కుమ్మకి వాళ్ళ లాభాల కోసం మరి ఎంఆర్ఓ అయ్యారు వాళ్ళు మాకు ఎలాంటి సహాయం చేయలేదు. వాళ్ళు లంచం కోసమే బతుకుతున్నారా లేకపోతే ఇంకేమన్నా వాళ్ళు ఉద్యోగం చేశారు. గవర్నమెంట్ ఏం ఇచ్చారు ఉద్యోగం ఆగట్లు రాలేదు. ఎస్సీ ఎంఆర్ఓ వచ్చాడు, ఓసీ ఎంఆర్ఓ వచ్చినాడు, బీసీ ఎంఆర్ఓ వచ్చినాడు, రకరకాల కులాలైన ఎంఆర్ఓ వచ్చి కూడా ఈ మానవులకు సహాయం చేసేసి ఎంఆర్ఓ ఒకరు కూడా వేశారు. కొత్తకి ఈ భూమి విషయం మీద కోర్టు హైకోర్టు వేసినాము. జరుగుతుంది సార్, రాష్ట్రం జరుగుతుంది. మీ పత్రికల ద్వారా అధికారులు స్పందించి కలెక్టర్ స్పందించి మా భూమి మాకు ఇప్పించాలని మీ అందరికీ తెలియజేసుకున్నాను సార్.